ఇథియోపియాలో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకదాటి వానలతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ఏకదాటిగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఆ దేశంలో మట్టి చర్యలు విరిగిపడ్డాయి. భారీ వర్షాల కారణంగా కిన్చో, షాచా, గోజ్డి ప్రాంతంలో సోమవారం ముందుగా మట్టి చర్యలు విరిగిపడ్డాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 157 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు మంగళవారం రోజున ప్రకటించారు. వీరిలో చిన్నారులు, గర్భిణీలు కూడా ఉన్నట్లు తెలిపారు. మట్టి చర్యలు విరిగిపడిన విషయం తెలుసుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న సహాయక బృందాలు, పోలీసులు బురదలో చిక్కుకున్న వారిని వెలికి తీసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మరోసారి మట్టి చర్యలు విరిగిపడటంతో అక్కడ గుమిగూడిన సహాయక బృందాలు, ప్రజలు కూడా ఆ బురదలో చిక్కుకుపోయారు. సోమవారం రోజున 55గా ఉన్న మృతుల సంఖ్య మంగళవారం నాటికి 157కు చేరుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. మరో 5గురిని సురక్షితంగా వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల్లో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.